కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది సజీవ దహనమయ్యారు. బైక్ను బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు ఉన్నారు. 23 మంది ప్రాణాలతో బయటపడగా మిగతా వారు బస్సులో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలా మంది ప్రమాదం జరిగింది అని తెలుసుకునే లోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో వ్యాపించిన పొగతో ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయారు. మరోవైపు తమ వారెవరో తెలుసుకోలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 6 చొప్పున, ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి 2 చొప్పున ఉన్నారు. వీరితో పాటు బైకర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 11 మంది క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలకు DNA పరీక్షలు చేయటం ఓ సవాల్గా మారింది. అయితే కాలిన మృతదేహాలను సులభంగా గుర్తించే టెక్నాలజీ వచ్చిందంటున్నారు ఫారెన్సిక్ నిపుణులు డాక్టర్ పాండు. కొత్త టెక్నాలజీతో 100% ఎవరి మృతదేహాలు అనేది వేగంగా గుర్తించొచ్చు అంటున్న డాక్టర్ పాండుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కర్నూలు దగ్గర ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. కొంతమంది గుర్తుపట్టకుండా కాలిపోయారు. బంధువుల్ని పిలిపించేసి DNA శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పుడు DNAకు ఒక సవాల్ ఉంది, DNA పరీక్షకు కూడా. ఎందుకంటే ఏ విధంగా శాంపిల్స్ పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు కూడా ఉన్నాయి. మృతదేహాలు వాళ్ళ బంధువులకు అప్పగించాలి అంటే ఎవరి మృతదేహం ఎవరి బంధువులది అనేది కూడా గుర్తించాల్సి ఉంటుంది, సైంటిఫిక్గా చేయాల్సి ఉంటుంది. ఈ అంశం మీద మాట్లాడుతేందుకు మన దగ్గర ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పాండు సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఎట్లా అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎందుకంటే కొన్ని డెడ్ బాడీలు పూర్తి కాలిపోయాయి, కొన్ని పాక్షికంగా కాలిపోయాయి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? యాక్చువల్లీ అక్కడ క్రైమ్ సీన్ నుంచి శాంపిల్స్ కంప్లీట్లీ కాలిపోయింది అనుకోండి, అండ్ పార్షియల్లీ కాలిపోయి ఉంటుంది ఎందుకంటే బర్నింగ్లో. సో ఆ టిష్యూ ఫ్లెష్ శాంపుల్ తీసుకోవాలి. ఫ్లెష్ అంటే టిష్యూ శాంపుల్ తీసుకోవాలి. దెన్ కంప్లీట్లీగా అంటే బోన్ శాంపుల్ తీసుకోవాలి. దెన్ చిన్న చిన్న పీసెస్ ఉన్నా తీసుకోవాలి. కంప్లీట్ యాష్ అయితే రాదు, కానీ ఎలాంటి శాంపుల్ ఉన్న ఎంటైర్ బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా కూడా DNA ప్రొఫైలింగ్ చేయవచ్చు మనం. దానికి సంబంధించి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిష్యూ శాంపుల్ కానీ బోన్ శాంపుల్ తీసుకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్, నియరెస్ట్ బ్లడ్ రిలేటివ్స్, ఫస్ట్ పాయింట్ అంటే మదర్, ఫాదర్ తీసుకోవాలి. దెన్ బోన్ శాంపుల్ కానీ టిష్యూ శాంపుల్ కానీ ఎనీ పార్టికల్ బాడీ శాంపుల్ కానీ తీసుకోవాలి. మదర్, ఫాదర్ అవైలబుల్ లేనప్పుడు, మదర్, ఫాదర్ అసలే లేరు, అప్పుడు బ్రదర్ తీసుకోవాలి. ఇన్ కేసు పెటర్నల్ పర్సన్ ఉంటే, మేల్ పర్సన్ ఉంటే బ్రదర్ తీసుకోవాలి. గ్రాండ్ ఫాదర్ తీసుకోవాలి. ఇప్పుడు లేడీ ఉందనుకోండి, అప్పుడు మదర్ సైడ్లో సిస్టర్ తీసుకోవాలి, గ్రాండ్ మదర్ తీసుకోవాలి. ఆ లీనేజ్ అంతా మదర్ నుంచి వస్తుంది అన్నమాట. DNA టెస్ట్లో ఎంతవరకు అక్యురేట్గా భావించాలి? 100% భావించవచ్చా అంట? 100% భావించవచ్చు అండి. ఇట్ ఇస్ నాట్ ఏ ఒపీనియన్, ఇది ఇండివిజువలైజేషన్. 100%, 99.99%, బట్ 100% మనం అక్యురసీ చేయవచ్చు. ఎందుకంటే గతంలో కొన్ని డెడ్ బాడీలు ఒకరికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, అట్లాంటి జరగకుండా 100% అది ఒకరి చేయడానికి కాదు, ఎక్స్పర్ట్ని బట్టి డిపెండ్ అపాన్ ఎక్స్పర్ట్స్. అది కరెక్ట్గా ఇవ్వాలి 100%. అది ఒకరి బాడీ ఒకరు ఇవ్వడానికి లేదు. ప్రొఫైల్ యూనిక్ అనమాట. DNA ఎవరి ఇండివిజువల్ DNA వాళ్ళకే ఉంటుంది, వేరే వాటికి మ్యాచ్ చేయడానికి కుదరదు. కొంతమంది బంధువులు ఆలస్యంగా వస్తుంటారు, కొంతమంది ఇవాళ చేరుకున్నారు, మరి కొంతమంది రేపు వచ్చారు అనుకోండి, పరిస్థితి ఏంటంటే అట్లాంటి వాళ్ళది లేట్ అవుతుందా? ఎందుకంటే అవి 20 మందిలో అందరూ వచ్చిన తర్వాతనే పూర్తి చేయాల్సి ఉంటుంది. నో, అట్లా ఉండదు. ఎవరి బాడీకి వాళ్ళకి ఇమిడియేట్ చేయవచ్చు. బ్లడ్ రిలేటివ్స్ రాకపోయినా సరే ఆల్రెడీ డెడ్ బాడీ ఉన్న పార్టికల్స్, హ్యూమన్ రిమైన్స్ మొత్తం కలెక్షన్ చేసుకుని DNA ఎక్స్ట్రాక్ట్ చేసి దాని తర్వాత DNA ప్రొఫైల్ స్టోర్ చేసి పెట్టాలి. అప్పుడు నెక్స్ట్ డే ఎవరైనా బ్లడ్ రిలేటివ్స్ వస్తే వాళ్ళ బ్లడ్ శాంపుల్తో వీళ్ళ మ్యాచ్ చేసి ఇవ్వాలి. ఓకే, వచ్చినట్టు ఒక వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ లేదంటే సేకరిస్తారు కదా, ఆ సేకరించిన తర్వాత వాళ్ళకి ఎంత టైం పడుతుంది టెస్ట్ చేయడానికి? ఒక 4-5 అవర్స్లో అయిపోతుంది. 4-5 అవర్స్లో DNA శాంపిల్. అది బ్లడ్ శాంపిల్ కాబట్టి 4 అవర్స్లో అయిపోతుంది. 24 గంటల్లో ఇది పూర్తి 4 అవర్స్లో అన్ని బాడీ రికవర్ చేయదలుచుకుంటే ఒక టీం ఎక్కువ ఉండాలి. DNA ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు ఉండాలి. 24 అవర్స్లో వాళ్ళ బాడీ రికవర్ చేయవచ్చు.
థ్యాంక్ యూ సార్. ఇది సార్ చెప్పేది, పాండు సార్ చెప్పేది. మొత్తానికి 24 గంటల్లో పూర్తి చేయొచ్చు. మంచి టీం, ఎక్స్పర్ట్స్ టీం ఉంటే చేయొచ్చు. అక్యురేట్గా 100% అక్యురేట్గా చేసేట టెక్నాలజీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆ విధంగా చేసేసి డిఎన్ఏ టెస్ట్ చేసేసి ఎవరి బాడీ వాళ్ళకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు డాక్టర్ జి పాండు సార్. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.